హాయ్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు మంట పుట్టిస్తోంది. గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా $100 మార్కును దాటేసింది. ఇరాన్ కేంద్రంగా సాగుతున్న ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్లో సరఫరా వ్యవస్థలకు ఏర్పడిన ఆటంకాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అసలు చమురు ధరలు ఇంతలా పెరగడానికి కారణాలేంటి? ఇది మన దేశంపై, ముఖ్యంగా మన జేబుపై ఎంత ప్రభావం చూపించబోతోంది? అంతర్జాతీయంగా చమురు సెగలు రేపుతోంది. ఒక్కరోజే క్రూడ్ ఆయిల్ ధరలు దాదాపు 29% మేర పెరిగి ఇన్వెస్టర్లను షాక్కు గురిచేశాయి. ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ నుండి సరఫరా నిలిచిపోతుందనే భయాలు మార్కెట్ను కమ్మేశాయి. ప్రధానంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఉత్పత్తి కుంటుపడింది. సముద్ర మార్గంలో రవాణా కూడా స్తంభించిపోయింది. దీనివల్ల డిమాండ్కు తగ్గ సరఫరా లేక ధరలు భగ్గుమంటున్నాయి. ప్రపంచవ్యాప్త చమురు సరఫరాలో మిడిల్ ఈస్ట్ గుండెకాయ వంటిది. ముఖ్యంగా ఇరాన్ పరిసర ప్రాంతాల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో సప్లై చైన్ పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం కారణంగా చమురు క్షేత్రాల వద్ద ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రపంచ దేశాలకు చమురు చేరవేసే కీలకమైన సముద్ర మార్గాల్లో భద్రతాపరమైన ముప్పు పెరిగింది. దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి షిప్పింగ్ ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే బ్యారెల్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మన దేశం తన చమురు అవసరాల్లో దాదాపు 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ముడి చమురు ధర పెరిగితే మన దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెనుభారాన్ని మోపుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. వ్యాపార కోణంలో చూస్తే రూపాయి విలువ క్షీణించే ప్రమాదం ఉంది. ఇది స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేస్తోంది. ఈ సంక్షోభం ప్రపంచ దేశాలను ప్రత్యామ్నాయాల వైపు ఆలోచింపజేస్తుంది. చమురు ధరలు $100 పైన స్థిరపడితే ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సంక్షోభం త్వరగా ముగియకపోతే అభివృద్ధి చెందుతున్న దేశాల బడ్జెట్లు తలకిందులవుతాయి. ఇప్పటికే అమెరికా వంటి దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాయి. ఒక ప్రాంతంలో మొదలైన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్యుడి వంటగది వరకు ఎలా ప్రభావితం చూపుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. ముడి చమురు ధరల పెరుగుదల కేవలం వ్యాపార అంశం మాత్రమే కాదు. ఇది ప్రతి ఒక్కరి ఆర్థిక స్థితిగతులను మార్చే కీలక పరిణామం. ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గకపోతే మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు.